శ్రీ గురుభ్యో నమః. వీక్షకులకు నమస్కారం. నూతన తెలుగు సంవత్సరమైన పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు. భగవంతుడు మీకు అష్టైశ్వర్యాలను ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను. ఈ వీడియోలో ఈ సంవత్సరం అనగా పరాభవ నామ సంవత్సరం పంటలు, వర్షాల గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. తెలుగు నూతన శ్రీ పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు 2026, 2027 మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు తెలుగు నూతన సంవత్సరమైన పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు. భగవంతుడు మీకు అష్టైశ్వర్యాలను ప్రసాదించవాలని ప్రార్థిస్తున్నాను. ఈ సంవత్సరం వర్షాలు ఎలా ఉంటాయి, ఏ ఏ పంటలు పండుతాయి, ఈ విషయం గురించి తెలుసుకుందాం. పరాభవ నామ సంవత్సరమున వర్షము సమృద్ధిగా కురియును. పంటలు అనగా ప్రతి విత్తిన పంట విరివిగా పండును. ప్రజలు ఆయురారోగ్యములతో క్షేమంగా ఉంటారు. ప్రజలు వారి వారి ధర్మములను ఆచరిస్తారు. ముఖ్యంగా దేశాధినేతలకు కొంచెం ఇబ్బందులు ఎదురవుతాయి. ఎందుకంటే ఈ తెలుగు సంవత్సరం యొక్క పేరు పరాభవ నామ సంవత్సరం. పరాభవం అనగా అవమానమని అర్థం. కనుక అవమానాలు దేశంలోని ఉన్నత అధికారాలలో ఉండేవారికి ఎదురవుతాయని అర్థం.